హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము గోంగూర రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము. పాత ఆంధ్ర రాజ్యంలో ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. రాజ్మహల్లో తయారయ్యే గోంగూర రొయ్యలు రుచి చూసిన వారు ఆ రుచిని జీవితాంతం మర్చిపోలేరని నమ్మకం. ఆ వంట చేసే హక్కు ఒక్క రాజవంట మనిషికి మాత్రమే ఉండేది. ఒకరోజు ఆ వంట మనిషి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. రాజు కోపంతో ప్రకటించాడు, ఈ రహస్య వంటకం ఎవరు తయారు చేస్తే వారికి బంగారు బహుమతి ఇస్తా అని. దేశం నలుమూలల నుంచి వంటవాళ్ళు వచ్చారు, కానీ ఎవరి వంటలోనూ ఆ మాయారుచి లేదు. అప్పుడు చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక అమ్మాయి నిశ్శబ్దంగా వంట మొదలుపెట్టింది. ఆమె గోంగూర నూరే శబ్దం, మసాలా వేయించే వాసన రాజ్మహల్ అంతా వ్యాపించాయి. రాజు మొదటి ముద్ద తిన్న వెంటనే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇదే ఆ రుచి అని లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు నువ్వు ఎవరు అని అందరూ అమ్మాయిని అడిగారు. ఆ కనిపించకుండా పోయిన వంట మనిషి మా తాతయ్య అని ఆ చిన్న అమ్మాయి చెప్పింది. వంటలో ఏమాత్రం తేడా లేదు. అచ్చం వాళ్ళ తాతయ్య ఎలా చేశాడో ఆ చిన్న పిల్ల కూడా అలాగే చేసింది. రొయ్యలు గోంగూర కూర. రాజ్మహల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆమె చేతిలో ఉన్న చిన్న పాత చెక్కపెట్టెను తెరిచింది. అందులో ఒక పాత మసాలా రాయి మరియు ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితంపై ఒక లైను రాసి ఉంది. రుచికి రహస్యం మసాలాలో కాదు, మనసులో ఉంటుంది. అది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అదే మాటను ఎన్నో సంవత్సరాల క్రితం ఆ రాజవంట మనిషి కూడా చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, ఆ అమ్మాయి వంటలో ఉన్నది కేవలం రుచి కాదు, తరం నుంచి వచ్చిన ప్రేమ. ఆ రోజు నుంచి ఆమెను రాజ్మహల్ ప్రధాన వంటకారిగా నియమించారు. అప్పటి నుంచి ఆంధ్ర రాజ్యంలో ప్రతి పండుగలో ఒక ప్రత్యేక వంటకం తప్పకుండా ఉండేది, గోంగూర రొయ్యలు.